ఇటు ఆంధ్రప్రదేశ్ని కుదుపుతోన్న సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్ అయ్యారు. సీఐ నాగరాజుని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. నాగరాజుకి అనుకూలంగా మద్దతుదారులు నినాదాలు చేశారు, అడ్డుకున్నారు కూడా. నాగరాజును తీసుకుని వెళ్ళేటప్పుడు కమాండ్ కంట్రోల్కి నాగరాజును తరలించారు ప్రస్తుతం సిట్ అధికారులు. అయితే నాగరాజును తరలిస్తుండగా మద్దతుదారులు అడ్డుకున్నారు. దారి పొడవునా నాగరాజు మద్దతుదారులు ఉన్నారు. అక్కడ సిట్ ఆఫీసర్స్ తీసుకెళ్తున్నప్పుడు వారిని అడ్డుకోవడం, పోలీసులతో వాగ్వాదం కూడా చేశారు. కమాండ్ కంట్రోల్కి నాగరాజును తరలించే క్రమంలో అడుగడుగున మద్దతుదారులు అలాగే ఉన్నారు, అడ్డుకుంటూ దారి పొడవునా వెళ్తూనే ఉన్నారు. అడుగడుగున పోలీసుల్ని అడ్డుకున్నారు మద్దతుదారులు. రెడ్డిగా పూర్తి వివరాలు మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో నాగరాజుని అట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు సాయికృష్ణను మిస్సింగ్ కేసులో నాగరాజు అరెస్టు ప్రక్రియ మొత్తం నాటకీయ పరిణామాల మధ్య చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం నాగరాజుకు సంబంధించినటువంటి అరెస్టును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆయన మద్దతుదారులు బందర్ రోడ్డును బ్లాక్ చేశారు. దాదాపు సింగనగర్లో ఉన్నటువంటి ఆయన స్నేహితుడి నివాసం వద్ద నుంచి కూడా పెద్ద ఎత్తున అడ్డుకుంటూనే వారు తీసుకొచ్చారు. భారీ ర్యాలీగా ఆయన అరెస్టుకు సంబంధించి తీసుకొచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు. నాగరాజుకు సంబంధించినటువంటి అరెస్టు వ్యవహారాన్ని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. నాగరాజు తీసుకెళ్తున్నటువంటి వాహనాన్ని కూడా అడ్డుకుంటున్నారు. పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ఆయన వాహనం మూవ్ అవుతున్నంత దూరం కూడా పెద్ద ఎత్తున వాహనదారులు చేరుకున్నారు. టూ వీలర్స్ తోటి ర్యాలీగా తీసుకొని వచ్చారు. ఆయన వాహనాన్ని అడ్డుకుంటూనే ముందుకు సాగుతున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో నాగరాజు పైన హత్యాయత్నం కేసు నమోదైంది. ఆయన పైన సస్పెన్షన్ వేటు పడింది. సస్పెన్షన్ వేటు పడిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే అనూహ్యంగా నాటకీయ పరిణామాల నడుమున ఆయన మద్దతుదారులు దాదాపు గత 3 రోజులుగా కూడా ఆయన నివాసం వద్ద ఆందోళన చేస్తూ ఉన్నారు. మనం చూస్తే నాగరాజు అరెస్టును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున వారంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సిట్ టీం ఈ కేసుకి సంబంధించి చాలా సీరియస్గా విచారణ చేస్తూ ఉంది. ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో మార్కాపురం నుంచి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన అక్రమాలకు పాల్పడ్డారని కూడా, అవినీతికి పాల్పడ్డారని అనేక అంశాలు తెరపైకి వచ్చాయి. గతంలో అనేక కేసులు ఏవైతే పైన పెండింగ్ ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి కూడా సిట్ విచారణ మనం చూడవచ్చు. నాగరాజును అరెస్టు చేసి సిట్ బృందం భారీ బందోబస్తు నడుమున కమాండ్ కంట్రోల్ రూమ్కి తరలిస్తూ ఉంది. కమాండ్ కంట్రోల్ రూమ్లో ఐజీ రవిప్రకాష్ మరికొద్ది సేపట్లో నాగరాజును విచారించబోతూ ఉన్నారు. నాగరాజు అరెస్టును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆయన అనుచరులు మొత్తం కూడా రోడ్లపైకి చేరుకున్నారు. నాగరాజును కష్టమే విడుదల చేయాలి, ఆయన పైన నమోదు చేసినటువంటి కేసును రద్దు చేయాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనం చూస్తే ఆయన వాహనాన్ని దాదాపు గంట నుంచి కూడా కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్లకుండానే అడ్డుకుంటున్న సిచ్యువేషన్ మనకి కనిపిస్తూ ఉంది. భారీ భద్రత నడుమున, భారీ బందోబస్తు నడుమున తీసుకుని వచ్చారు నాగరాజును. ఆయన స్నేహితుల నివాసం సింగనగర్ నుంచి బందర్ రోడ్డు వరకు కూడా కేవలం 10 నిమిషాలు మాత్రమే సమయం పడుతుంది. కానీ అలాంటిది దాదాపు గంటన్నర నుంచి ఆయన వాహనాన్ని అడ్డుకుంటూనే ఉన్నారు. వాహనం ముందుకి కదలనట్లేదు. నాగరాజును అరెస్టును వ్యతిరేకించండి, పోలీసుని కాపాడండి, చేసింది అన్యాయం కాదు న్యాయమే అంటూ సమర్థించుకునే ప్రయత్నం ఆయన అనుచర వర్గం మొత్తం కూడా చేస్తూ ఉంది. ప్రస్తుతం నాగరాజు అరెస్టును వ్యతిరేకిస్తూ బందర్ రోడ్లో భారీ నిరసన ర్యాలీ కూడా ఆయన అనుచరులు, ఆయన మద్దతుదారులు ఆయనకు ర్యాలీగా ప్లకార్డులు, ఫ్లెక్సీలు పట్టుకొని ర్యాలీగా వస్తూ ఉన్నారు. మొత్తం నాటకీయ పరిణామాలు ఉదయం నుంచి కూడా చోటు చేస్తుంది. గత 3 రోజుల నుంచి కూడా ఆయన నివాసం ఎదుట వీరంతా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆయనకు మద్దతుగా నిరసన తెలుపుతూ ఉన్నారు. ఆయనకు మద్దతుగా ర్యాలీగా వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించి అడ్డుకునే ప్రయత్నం చేసిన క్రమంలో ప్రస్తుతం ఆయన వాహనాన్ని దారి మళ్లించారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్కి వాస్తవానికి తీసుకొని రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన అనుచరులు మొత్తం కూడా కమాండ్ కంట్రోల్ రూమ్కి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన్ని ఏఆర్ గ్రౌండ్స్కి తరలించారు. ఏఆర్ గ్రౌండ్స్ నుంచి మరికొద్ది సేపట్లోనే కమాండ్ కంట్రోల్ రూమ్కి తరలించబోతున్నారు. మనం చూడొచ్చు ఒక పెద్ద ఎత్తున దాదాపు వందలాది మంది ఆయన వాహనాలను అనుసరిస్తూ వచ్చారు. ఆయన అరెస్టును వ్యతిరేకిస్తూ భారీ నిరసన ర్యాలీ అయితే చేపట్టారు. ప్రస్తుతం పోలీసులు మరికొద్ది సేపట్లోనే ఆయన్ని కమాండ్ కంట్రోల్ రూమ్కి తరలించబోతున్నారు. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్ళేటటువంటి మార్గాలను మొత్తాన్ని కూడా క్లోజ్ చేసినటువంటి నేపథ్యంలో ఆయన వాహనాన్ని దారి మళ్లించి ఏఆర్ గ్రౌండ్స్ తరలించారు. ఏఆర్ గ్రౌండ్స్ నుంచి మరికొద్ది సేపట్లోనే సిఐ నాగరాజును ఇక్కడ ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్కి వచ్చి తీసుకొచ్చి విచారించబోతున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో వసంత్, TV9 విజయవాడ.